మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ జూలై మాసం చివరి ఆదివారపు ఆరాధనలో పాలుపంపులు పొందిన దేని బట్టి మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు మిమ్ములను మీ కుటుంబంలో ఆశీర్వదించునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. రేపు వచ్చే వారంలో శుక్రవారం 1వ తారీఖు తెల్లవారుతుండగా తెల్లవారుజామున స్తోత్ర ప్రార్థన, అలాగే కుటుంబాలన్నిటి కొరకు ప్రార్థన, కృప కొరకు ప్రార్థన, యేసు రక్త ప్రోక్షణ ఉంటుంది. దానిలో పాలుపంపులు పొందండి. అలాగే రేపు సోమవారం కొప్పురావురని గుంటూరు దగ్గర ఒక చోట మందిరంలో వాక్యం చెప్పడానికి వెళ్ళాలి. దానికోసం ప్రార్థన చేయండి. రేపు వారంలో వచ్చే బుధవారం 30వ తారీఖు ఆ రోజు రాత్రి ఇక్కడ మనకు 6:30 నుంచి 9:30 వరకు, 6:30 నుంచి 9:30 వరకు ప్రకటన గ్రంథం గురించి వాక్యాన్ని మనకు నేర్చుకోవడానికి ప్రభు అవకాశాన్ని కలుగు చేశాడు. పోయిన నెలలో ఒకసారి జరిగింది. ఆ ప్రకటన గ్రంథం ప్రారంభం ఏంటి, అసలు ఎలా వచ్చింది, యోహాను ఆయన ఎలాగా ఆత్మచేత ఆ మాటలను, అసలు ప్రకటన గ్రంథం ఎలా రచించాడు, ఇవన్నీ వింటూ వచ్చాం. రేపు బుధవారం 30వ తారీఖున మీరందరూ పాలుపంపులు పొందుతారు. 6:30 నుంచి 9:30 వరకు ఆ ఆరాధనలో మీరు పాలుపంపులు పొందాలని తెలియజేస్తున్నా. రేపు వచ్చే బుధవారం 30వ తారీఖు. ఇవాళ తారీఖు ఎంత అండి? 27. 3 రోజులు. 3వ రోజు మరలా మనం ఇక్కడ కూడుకుంటాం. తర్వాత శుక్రవారం 1వ తారీఖు ప్రార్థన, మరలా శనివారం శుద్ధీకరణ కూడిక, వచ్చే ఆదివారం ప్రభు బల్లారాధనలో మీరందరూ పాలుపంపులు పొందుతారు. ఆ రోజున మనకి భోజనాలు ఉంటాయి. రేపు బుధవారం జరిగే కూడికలో భోజనాలు పెట్టట్లా. ఎందుకనంటే భోజనాల కార్యక్రమం ఎంతంటే వచ్చేవారికి మళ్ళీ వెళ్ళటానికి లేట్ అయిపోతుంది, ఆలస్యం అవుతుంది. అందుకని 6:30కి ప్రారంభించబడుతుంది, 9:30 ముగించబడుతుంది. సమయం కరెక్ట్గానే ముగించబడుతుంది. మీరు ఎవరికి వాళ్ళు గృహాలకి త్వరగానే వెళ్ళొచ్చు. ఆ సమయానికి మీరు పాలుపంపులు పొందండి. ప్రకటన గ్రంథం తెలుసుకోవడం మనకి చాలా ప్రాముఖ్యం. ప్రకటన గ్రంథం మనం అర్థం చేసుకోవడం, చదివితే అర్థం కాకపోవచ్చు, కానీ మనము ఒక ప్రొజెక్టర్ మీద దాన్ని చూపిస్తూ దాన్ని వివరించిన ఆ వివరణ మన హృదయాల్లో భద్రపరచబడుతుంది. దేవునికే మహిమ కలుగును గాక. కొద్దిసేపు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. దేవుని మాట జీవం కలిగిన మాట. మనుష్యుడు రొట్టె వలన కాక దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవిస్తాడు. అయితే గడిచిన వారం మనం ఒక మాట విన్నాం. ప్రభువు మనకు తప్పక త్వరగా న్యాయాన్ని తీర్చే దేవుడు. ఆమేన్ చెప్పండి. ఆయన మనకు తప్పక త్వరగా న్యాయాన్ని తీర్చే దేవుడు. ఒక మాట మరలా ఆ మాటను చదివి ముందుకు వెళ్దాం. చూడండి, లూకాసు వార్త 18వ అధ్యాయం 7వ వచనంలో గడిచిన వారం మనం చదివిన మాటను ఒకసారి చదవండి. దేవుడు తాను ఏర్పరుచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్రబెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీరుస్తాడు. ఆయన వారికి త్వరగా తప్పక ఆయన న్యాయం తీర్చబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆయన మనకు న్యాయం చేయాలంటే మనం ఏం చెయ్యాలో, ఆయన మనకు న్యాయం చేయాలంటే మనం ఎలా ఉండాలో 3 విషయాలు మనం వింటూ వచ్చాం. ఒక కఠినమైనటువంటి న్యాయాధిపతి, అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి మనుషుల్ని లక్ష్య పెట్టడు, దేవునిని లెక్క చేయడు. అటువంటి న్యాయాధిపతి దగ్గరికి ఒక విధవరాలైనటువంటి స్త్రీ తనకేదో సమస్య, ఆ సమస్య రాయబడలేదు. ఆ సమస్యను ఆ కఠినమైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి వివరించుకొని ప్రతిరోజు చెబుతుంది. ఆ వ్యక్తి ఏమో మనుషుల్ని లెక్క చేయడు, దేవుణ్ణి లెక్క చేయడు. అలాంటి న్యాయాధిపతి, కఠినమైన న్యాయాధిపతి దగ్గరికి ఆ వ్యక్తి మాటి మాటికి వెళ్ళి, అయ్యా నాకు న్యాయం చేయవా అని వేడుకుంటే పట్టించుకోవట్లా. మనం ఏం చేస్తాం, ఎవరినైనా ఒకసారి అడిగి ఊరుకుంటాం, రెండోసారి అడిగి ఊరుకుంటాం, మూడోసారి అడగడానికి ఇష్టపడం. కానీ ఈమె చేసిన ఒక గొప్ప పని ఏంటంటే, అతను కఠినమైన వాడే, అన్యాయస్తుడే, మనుషుల్ని పట్టించుకోని వాడే, దేవుని లెక్క చేయని వాడే.
అతని దగ్గరికి మాటి మాటికి విసుగక వెళ్ళి తన గోడు చెప్పుకుంటుంటే, లేఖనాల్లో మీరు ఒకసారి గమనిస్తే అన్నిసార్లు తిరిగిన ఆమెకు విసుగు రాలేదు, కానీ వింటున్న అతనికి విసుగు వచ్చింది. విసుగొచ్చి వెంటనే అసలు ఆమె ఎందుకు వస్తుందో కనుక్కోండి, ఆమె దేనికి వస్తుందో కనుక్కోండి, విచారణ చేయండి అని చెప్పి కఠినమైన న్యాయాధిపతి కార్యాన్ని చేస్తే, మనం ఆరాధించే దేవుడు కఠినుడు కాడు, ఆయన కనికర స్వరూపుడు, ఆయన మనకు త్వరగా తప్పక న్యాయాన్ని చేస్తాడు. గట్టిగా ఆమెను చెప్పండి. న్యాయం గురించి కొన్ని మాటలు వింటూ వచ్చాం. కోడలు అయ్యా ఇది న్యాయమేనా అడిగిన చరిత్ర విన్నాం. కూతురుకు ఒక న్యాయం, కోడలకు ఒక న్యాయం చేయొచ్చా అన్న మాట విన్నాం. మరొక మాట ఏంటంటే, తల్లిదండ్రులకు ఒక న్యాయం చేస్తారు, అత్త మామలకు ఒక న్యాయం ఉంటుంది. ఈ న్యాయాలు లోక సంబంధమైన న్యాయాలు మనం వింటూ వచ్చాం. ఈ న్యాయాల గురించి మనకు తెలుసు, పడుతూనే ఉన్నాం, అనుభవిస్తూనే ఉన్నాం. కానీ మన జీవితంలో త్వరగా తప్పక ప్రభువు మనకు న్యాయము చేయాలంటే మనం ఏం చేయాలో కొన్ని మాటలు వింటూ వచ్చాం. మనము ప్రార్థన చేయాలి, మానక ప్రార్థన చేయాలి. రెండవది దివారాత్రులు మనం ప్రార్థన చేయాలి. మూడవది మనం విసుగక ప్రార్థన చేసేవారిగా ఉండాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ మూడు విషయాలు మనం వింటూ వచ్చాం. ఎన్నో మాటలు గడిచిన వారంలో మనం విన్నాం. ప్రార్థన చేయాలి, దివారాత్రులు ప్రార్థన చేయాలి. అయితే మనకున్న పెద్ద సమస్య ఏంటంటే ప్రార్థన చేయం. వినండి అందరూ, మనకున్న పెద్ద సమస్య ఏంటో తెలుసా? ప్రార్థన చేయం, కానీ కార్యం జరగాలని కోరుకుంటాం. దీని భావం మీకు మరొకలాగా చెప్పాలంటే, మొక్కని నాటం, ఫలాలు కావాలని ఆశిస్తాం. కష్టపడం, డబ్బులు కావాలని ఆశిస్తాం. ఈ లోకంలో దేనికి మనం ప్రయాసపడం, ఫలితం రావాలని ఆశిస్తాం. లోకంలో దేనికైనా సరే ఒక పద్ధతి, ఒక పరిస్థితి ఉంది. మన ఆత్మీయ జీవితంలో కూడా మనం ప్రార్థన ద్వారా కఠినమైన పరిస్థితులైనా, కఠినమైనటువంటి మనకు ఎదురవుతున్న సమస్యలైనా, కఠినమైనటువంటి బాధలైనా, ఆనాడు కఠినమైన అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి మాటి మాటికి ఆమె వెళితే, అన్యాయస్తుడే, కఠినమైన వాడే మనసు కరిగిందే. మనము దేవుని సందులో ప్రతిసారి మన కఠినమైన సమస్యలు చూసి కృంగిపోక, వాటిని కొరకు అయ్యా ఈ సమస్య నుంచి విడిపించు, నన్ను నడిపించు, నన్ను స్థిరపరచు అని మానక ప్రార్థన చేసే గుంపులో మనము చేర్చబడదుము గాక. ప్రతిరోజు ప్రతి క్షణం ప్రార్థన కూడా ఎలా చేసుకోవాలో చెప్పాను కదా. స్కూల్లో పిల్లలు ఎలా ప్రార్థన చేసుకోవాలని చెప్పాను, మర్చిపోయారా? క్లాస్ మారుతున్నప్పుడు ఒక చిన్న ప్రార్థన, అయ్యా సబ్జెక్ట్స్ నాకు అర్థమయ్యేట్లుగా సహాయం చేయి. చెబుతున్న టీచర్ గారు చక్కటి జ్ఞానంతో నాకు అవన్నీ వివరించగలిగేటట్లుగా సహాయం చేయని ఒక చిన్న ప్రార్థన చేసుకోవాలండి. దివారాత్రులు ప్రార్థన అంటే 24 గంటలు ఇక నేను మోకాళ్ళ మీద ఉంటాను, ప్రార్థన చేసుకుంటాను, మీరు పనులు చేసుకోండి అని కాదు. సమయం దొరికినప్పుడల్లా రోడ్డు మీద ఎవరో కనబడతారా, వారిని చూసినప్పుడు మనసులో ఒక చిన్న ప్రార్థన చేయండి. అక్కడ మోకరించేసి దుప్పట పరుచుకొని చేతులు ఎత్తి పెద్ద ముసుగేసుకొని ప్రార్థన చేయమని చెప్పట్లా. మనసులో ఒక చిన్న ప్రార్థన చేయండి. అయ్యా ఇదిగో ఈ సమస్యలు ఉన్నారు, వీరి సమస్యను పరిష్కరించండి. ఆ చిన్న ప్రార్థనకి దేవుడు గొప్ప ఫలితం ఇస్తాడండి. ఈ రోజున ఈ మాటలు వింటున్న మనందరి జీవితంలో ఎవరు ఏ సమస్యలో ఉన్నారో మనకు తెలియకపోవచ్చు. కొన్ని మన కళ్ళతో చూస్తుంటాం. నేను నీ కోసం ప్రార్థన చేస్తున్నాను అని మనం వాళ్ళకు దగ్గరికి వెళ్ళి మనం ఏదో మేలు చేస్తున్నాం, గొప్ప చేస్తున్నాం చెప్పవసరంలా. వాళ్ళకి మనం ప్రార్థన చేసినట్టు తెలియకపోయినా పర్వాలేదండి. మనం చేసిన ప్రార్థన పరలోకంలో ఉన్న దేవుడు వింటాడు. ఆమేన్ చెప్పండి. మనం చేసిన ప్రార్థన వాళ్ళకి తెలియదు. ఒకవేళ నీవు ఇంకొక వ్యక్తి కోసం ప్రార్థన చేసే సంగతి ఆ వ్యక్తికి తెలియదు. అయినా కానీ నీవు ప్రార్థన చేసావు చూసావు మంచి మనసుతో, అది దేవుడు చూస్తాడు. తప్పక త్వరగా దేవుడి కార్యాలు జరిగించబోతున్నాడు. ఈరోజు నీ మాటలు వింటున్న మనందరి జీవితంలో ఆయన తప్పక త్వరగా కార్యాన్ని చేయాలంటే మనం దివారాత్రులు ప్రార్థన చేయాలి, విసుగక ప్రార్థన చేయాలి, మొర్ర పెడుతూ ప్రార్థన చేయాలి. మీ కళ్ళ ముందు ఎవరైనా అంబులెన్స్ మీద వెళ్తున్నారా, వెంటనే ఒక చిన్న ప్రార్థన చేయండి. న్యూస్ చూస్తున్నారా, విమానం కూలిపోయిందని, ఆ కుటుంబాల కొరకు ఒక చిన్న ప్రార్థన చేయండి. ఏదో ఒక న్యూస్ చూస్తున్నారా, రైతులు ఎలా ఆత్మహత్య చేసుకుంటున్నారని, ఆ రైతులు క్షేమంగా ఉండాలని ఒక చిన్న ప్రార్థన చేయండి. మీ ప్రార్థన శక్తివంతమైన ప్రార్థన. నేను ఎన్నోసార్లు చెప్తుంటాను కదా, మనం అనుకుంటాం మన ప్రార్థనకి ఏమవుతుందిలే, మన ప్రార్థనకి ఏం జరుగుతుందిలే అని అనుకోకండి. మీరు చేసే ప్రార్థన శక్తి కలిగిన ప్రార్థనగా నా దేవుడు మార్చునుగాక. మానక మీరు ప్రార్థన చేస్తే, దివారాత్రులు మీరు ప్రార్థన చేస్తే, విసుగక మీరు ప్రార్థన చేస్తే, పట్టుదల కలిగి మీరు ప్రార్థన చేస్తే,
మీ ప్రార్థనలో మీరు జయాన్ని చూసేటట్లుగా ప్రభువు సహాయం చేయనుగాక. అట్టి ప్రార్థనాత్మ కలిగిన వీరులుగా మీరు మార్చబడుదురుగాక. ఆ విధవరాలు విసిగిపోలేదు. ఈ వ్యక్తి నాకు న్యాయం చేసేట్లేడు, ఈ వ్యక్తి నాకు ఉపకారం చేసేట్లేడు, ఈ వ్యక్తి నాకు మేలు చేసేటట్లేడు, నేను పనికిమాలిన దాన్ని కదా, నేను దిక్కుమాలిన దాన్ని కదా, ఇదిగో నా పరిస్థితి ఇలా ఉంది కదా, ఎవ్వరు నన్ను పట్టించుకునే స్థితిలో లేను కదా, ఇక నా పరిస్థితి ఇంతే అని అనుకోలేదండి ఆమె. ప్రతిరోజు మానక కఠినమైన వ్యక్తి దగ్గరికి, అన్యాయస్తుడైన వ్యక్తి దగ్గరికి వెళ్ళి 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 మాటిమాటికి అదే పరిస్థితి, మాటిమాటికి అదే ప్రార్థన, మాటిమాటికి అదే సమస్య, మాటిమాటికి అదే గోడు చెప్పుకుంటుంది. వెంటనే కఠినాత్ముడైన వాడికి హృదయం కరిగింది. ఈ రోజున దేవుని సన్నిధిలో ఎంతసేపు అడగగలుగుతున్నావు నీ కుటుంబం కొరకు? ఎంతసేపు అడగగలుగుతున్నావు నీ బిడ్డల కొరకు? ఎంతసేపు అడగగలుగుతున్నావు నీ భర్త కొరకు? ఎంతసేపు అడగగలుగుతున్నావు నీ జీవనం కొరకు? ఎంతసేపు అడగగలుగుతున్నావు నీ ఆత్మీయ జీవితం కొరకు? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. దేవుని సన్నిధిలో ఎంతగా అడుగుతున్నాం? ఏం అడుగుతాంలేండి, అలసిపోయాం. ఏం అడుగుతాంలేండి, నీరసంగా ఉన్నాం. ఏం అడుగుతాంలేండి, ఓపిక లేదు అని అనుకొని మనం అడగడం మానేస్తున్నాం. గడిచిన వారం విన్నాం కదా, ప్రతిరోజు మందిరానికి వచ్చి వెళ్ళిపోతున్నాడు కళ్ళు సరిగా కనబడని వ్యక్తి. వస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు. ఒకరోజున సేవకుడు ప్రేరేపించబడి చెప్తున్నాడు, అయ్యా నీవు అడుగు, దేవుని నా కళ్ళు బాగు చేయమని అడుగు. ఏయ్యా నేను అడిగేదంటే నువ్వు ప్రార్థన చేయట్లేదా అని ఎదురు ప్రశ్న వేసేవాళ్ళు ఉంటారు. ఆ సేవకుడు ప్రార్థన చేస్తాడు, కానీ దేవుడు నీవు అడిగితే కార్యం చేద్దామని చూస్తున్నాడు. ఈరోజు నీ ఇంట్లో ఏ సమస్య ఉందో నీవు అడుగుతున్నావా? నీ బిడ్డలకు ఏ అవసరం ఉందో నీవు అడుగుతున్నావా? నీ ఆత్మీయ స్థితిలో ఏ కొరత ఉందో నీవు అడుగుతున్నావా? దేవుని సన్నిధిలో నీవు అడగగలిగితే ఆయన నీకు సమస్తాన్ని ఇచ్చే దేవునిగా నీ వద్దకు వచ్చునుగాక. ఆయన తప్పక త్వరగా న్యాయాన్ని తీర్చే దేవుడు. ఆమెను చెప్పండి. ఒక చిన్న మాట చెప్పి రెండో మాటలకు వెళ్తాను. ఇలాగేనంట, ఒకసారి ఒక దైవజనుడు, వృద్ధాప్యంలో ఉన్న దైవజనుడు, అమ్మా వినండి, వృద్ధాప్యంలో ఉన్నటువంటి దైవజనుడు ఒక యవనస్తుడిని రోజు కనబడినప్పుడల్లా అంటున్నాడంట, అయ్యా నీ బ్రతుకు మార్చుకో, నీ పరిస్థితి మార్చుకో, లోకంతో ఉన్న అల్లరి పోకిరి చేష్టలు మనకు పనికిరావు, దేవుని విశ్వసించు, ప్రార్థన చేసుకో, రక్షణ పొందుకో, వాక్యానుసారంగా బ్రతుకు అని ప్రతిరోజు ఆ యవనస్తుడు ఎదురైనప్పుడల్లా యవనస్తుడికి చెప్తున్నాడంట వృద్ధాప్యంలో ఉన్న దైవజనుడు. ఆ యవనస్తుడు అనుకుంటున్నాడంట, ఈయనకి పని పాట ఏం లేదు, అందుకే నాకు ప్రతిరోజు ఇలా ఉండు అలా ఉండని నాకు లెక్చరర్ ఇస్తున్నాడు అనుకొని అతని మాటను తృణీకరించి తిరుగుతూ ఉండేవాడు. అయినా కానీ ఈ పెద్ద అయిన ఈ సేవకుడు అతను ఎప్పుడు కనబడితే అప్పుడు ప్రతిరోజు పెద్ద అయిన వాకింగ్ చేసేప్పుడు అతను కూడా ఎదురయ్యేవాడు అంట. ఆ వాకింగ్ చేసినప్పుడు ఎదురవగానే, అయ్యా యవనస్తుడు నువ్వు రక్షించబడాలి, దేవుని కోసం పట్టబడాలి, దేవుని కోసం నువ్వు నిలబడాలి, ఇదిగో అనేకుల కొరకు ప్రార్థించే వ్యక్తికి నువ్వు మార్చబడాలి, లోకం ఆశలు మనకొద్దు, లోకంలో ఉన్న ప్రేమలు మనకొద్దు, లోకంలో ఉన్నటువంటి ఈ కంటికి నచ్చేటువంటి ఆలోచనలు మనకొద్దు అని ఇవన్నీ చెప్తా ఉంటుంటే తృణీకరించేవాడు, పెడచెవిని పెట్టేవాడు. అలా కొన్ని సంవత్సరాలు ఆయన చెబుతూనే ఉన్నాడు. చెప్తూ మాత్రమే కాదు, ఆ యవనస్తుడి కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అయితే జరిగింది ఏంటంటే, ఒక రోజున ఆ యవనస్తుడు వాకింగ్ వెళ్ళినప్పుడు పార్కులో అతను కనపడలా సేవకుడు. సరే కనపడలేదు, ఇవాళ రాలేదేమో అని అనుకున్నాడు. రెండో రోజు వచ్చాడు. ఆ రెండో రోజు కూడా ఇతను వాకింగ్ వచ్చాడు, కానీ పెద్ద ఆయన సేవకుడు కనపడలా. ఎవరిని అడిగాడు, అయ్యా ఒక పెద్ద ఆయన రోజు వచ్చేవాడు కదా ఈ పార్కులో వాకింగ్కి, ఇవాళ రాలేదు ఏంటంటే, ఇవాళ రావడం ఏంటి, ఆయన నిన్న కూడా రాలేదు, నిన్న చనిపోయాడు ఆయన అని ఆ యవనస్తుడికి చెప్పగానే ఒక్కసారిగా కంగారు పడ్డాడు. రోజు నా మేలు కోసం, నా క్షేమం కోసం నువ్వు బాగుపడాలి, నువ్వు ప్రార్థన చేసుకోవాలి, నువ్వు దేవుని కోసం పట్టబడాలి, నువ్వు రక్షణ పొందాలి, నా కోసం చెప్పిన వ్యక్తి చనిపోయాడా అని అనుకునే లోపే ఆయన చనిపోయాడయ్యా, ఈరోజే సమాధి కార్యక్రమం, ఒకవేళ నువ్వు బహుశా ఇప్పుడు వెళ్తే ఆ సమాధి దగ్గరికి వెళ్తే నీకు కనపడవచ్చు అని చెప్పగానే పరుగున యవనస్తుడు పార్కులోంచి వెళ్ళాడండి. వెళ్ళగానే ఆ సమాధి దగ్గర సమాధి చేసే సమయంలో ఆ బాక్స్ని దించుతూ ఉండగా ఆ పెట్టి మూత తీస్తే ఆయన ముఖాన్ని చూసి బోరుని ఏడుస్తున్నాడంటండి యవనస్తుడు. ఒక మాట చెప్పనా మీకు, ఆ యవనస్తుడు ఏడుస్తూ ఉండగానే ఆకాశం నుంచి పరిశుద్ధాత్మ శక్తి యవనస్తుడి మీదకి వచ్చింది. ఆమెను చెప్పండి.
ఆ వ్యక్తి కోసము దైవజనుడు ప్రతిరోజు దివారాత్రులు మానక మాటిమాటికి ప్రార్థన చేయగా ప్రార్థనకు వెనువెంటనే జవాబు దొరకలా. వెనువెంటనే ఆ వ్యక్తి రక్షించబడిపోయి దేవుని సన్నిధికి వచ్చి పరిశుద్ధంగా జీవిస్తున్నా అని సాక్ష్యం చెప్పలా. ఆ వ్యక్తి చివరికి ఎప్పుడు రక్షించబడ్డాడు తెలుసా? ఆ చెప్పిన దైవజనుడు సమాధిలోకి వెళుతూ ఉండగా, మట్టిలోకి వెళుతూ ఉండగా దేవుడు ఇతను తాకాడు. ఆ రోజు పశ్చాత్తాపం ఏడుస్తున్నాడంట. అయ్యో, నేను ఎంత ఘోర పాపిని, నేను ఒక్కసారి కూడా మాటను పెడచేని పెట్టి ఆ మాటను లక్ష్య పెట్టకుండా నేను జీవించా అని బోరు ఏడుస్తూ పశ్చాత్తాపంతో కన్నీరు కారుస్తూ తన చేసినటువంటి తప్పిదాలన్నీ అక్కడ ఒప్పుకుంటున్నాడంట. అక్కడున్న వాళ్ళందరూ కూడా, అయ్యా నీవు ఇలా కాదు, మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంది కానీ పదాన్ని కార్యక్రమం జరిగించి ఆ మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్న తర్వాత ఇంకా ఏడుస్తూనే ఉన్నాడంట. ఆ తర్వాత తన బాప్తిసం పొందుకున్నాడు, రక్షించబడ్డాడు. ఆ పెద్ద ఆయన చెప్పినట్లుగా తను సేవకుడిగా మార్చబడ్డాడు. ఆమెను చెప్పండి. ఈరోజు నీ మాటలు వింటున్న మనం ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తా. ప్రార్థించిన మనిషి లేకపోవచ్చు కానీ ప్రార్థన సజీవంగానే ఉంటుంది. ఆమెను చెప్పండి. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఎన్నడూ, ఈ రోజున మనందరూ ఇక్కడ కూర్చున్నామంటే మనం వచ్చి కూర్చున్న వాళ్ళం కదా, మన కోసం ఎందరు కన్నీరు గార్చారో, మన కోసం ఎందరు అయ్యా ఈ వ్యక్తి రక్షించబడాలి, ఈ ఆత్మ రక్షించబడాలని ఎందరు తప్పించారో వారి కన్నీటి ప్రార్థన. ఒక సేవకుడు అంటాడండి, నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహంలో నేను దేవుని చెంతకు కొట్టుకుని వచ్చాను అంటాడు. ఈరోజు నీ బిడ్డల కోసం నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావు? నీ భర్త కోసం నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావు? విసిగిపోతున్నారా? ఈయన మారడండి అనేవాళ్ళు లేరా? అమ్మ నీ భర్త కోసం ప్రార్థన చేయి, మారతాడంటే ఆయన మారడని నీవే చెప్తుంటే దేవుడు అలా మారుస్తాడు? నీవు విసిగిపోకూడదు. నీ భర్త రక్షణ కోసం ప్రార్థన చేయాలి, నీ కుటుంబ క్షేమం కోసం ప్రార్థన చేయాలి, నీ కుటుంబంలోని ఆర్థిక పరిస్థితులు మెరుగు చేయబడేట్లుగా ప్రార్థన చేయాలి, నీ కుటుంబ అవసరతలు తీర్చబడేట్లుగా ప్రార్థన చేయాలి. అందుకే విసుగాక మనం ప్రార్థన చేయాలి, మానక మనం ప్రార్థన చేయాలి. మాటిమాటికి అడిగిందే అడిగి ఆయన సందులో మనం వేడుకుంటూ ఉంటే ఒకరోజు ప్రభువు మనం అడిగిన వాటికంటే ఊహించే వాటికంటే గొప్ప కార్యాలు జరిగించునుగాక. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఒక్క క్షణం ఆలోచించండి. ఎన్నిసార్లు దేవుని సందులో అడిగి విసిగిపోయారు? ఎన్నిసార్లు దేవుని సందులో అడిగి చిరాకు పడ్డారు? ఇక జరగదండి, ఇక అవ్వదండి పని, ఇక తీరదండి, ఇక మారడండి. ఎన్నిసార్లు మన నోట వచ్చాయి? ఈ రోజు నుంచి ఈ మాటలన్నీ విడిచిపెట్టి దేవుని సందులో మాటికి అడగగలిగితే, కఠినమైన వ్యక్తే కరిగింది కదా మనస్సు, మన దేవుడు అంతకంటే గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో మనము గడిచిన వారు విన్న వాటిలో ప్రార్థన చేయాలి, మానక ప్రార్థన చేయాలి, దివారాత్రులు ప్రార్థన చేయాలి, విసుగక ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన అనుభవం మనలో దేవుడు కలుగు చేయనుగాక. అలా చేస్తే ఆయన తప్పక త్వరగా న్యాయాన్ని తీర్చే దేవుడు. ఆమెను చెప్పండి. ఈరోజు మరొక మాట విందాం, చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము ప్రభు తీర్చబోతున్నాడు. గట్టిగా నమ్మిన వాళ్ళు ఆమెను చెప్పండి. మరలా ఆ మాటను చదువుతున్నారు, అందరూ వినండి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరము ప్రభు తీర్చబోతున్నాడు. గట్టిగా ఆమెను చెప్పండి. మొదటిది, తప్పక త్వరగా న్యాయాన్ని తీర్చే దేవుడు. మీరు మానక ప్రార్థన చేస్తే, మీరు దివారాత్రులు ప్రార్థన చేస్తే, మీరు విసుగక ప్రార్థన చేస్తే ఆయన తప్పక త్వరగా మీ పట్ల న్యాయాన్ని తీర్చునుగాక. ఆయన న్యాయాన్ని తీరుస్తాడు. రెండవది, ఇప్పుడు మనం వింటున్నాం, ఆ మాటను మీరు మనసులో పెట్టుకోండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో దేవుడు తన మహిమలో మీ ప్రతి అవసరాలన్నీ తీర్చబోతున్నాడు. ఏ అవసరతతో ఇక్కడ ఉన్నారో నాకు తెలియకపోవచ్చు, ఏ అవసరత కొరకు మీరు ఎదురు చూస్తున్నారో నాకు తెలియకపోవచ్చు. ఉద్యోగం కోసం చూస్తున్నారో, లోను కోసం చూస్తున్నారో, కుటుంబంలో పోషణ కోసం చూస్తున్నారో, పిల్లల చదువు కోసం చూస్తున్నారో, లేదా మీ కుటుంబంలో మార్పు చెందని వ్యక్తులు మార్పు చెందాలని ఎదురు చూస్తున్నారు. ఏ అవసరత అయినా కానివ్వండి, ప్రతి అవసరత అక్కడ రాస్తుంది కదా, ప్రతి అవసరత అయినా
తీర్చబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఎలా తీరుస్తాడు మన అవసరతలు? ప్రభు ఎలా తీరుస్తాడు? నేను కదా కష్టపడాలి. మన అవసరతలు ప్రభు ఎలా తీరుస్తాడు? నేను కదా ఉద్యోగం చేయాలి. మన అవసరతలు ప్రభు ఎలా తీరుస్తాడు? నేను కదా వ్యాపారానికి వెళ్ళాలి అని మనలో ఆలోచనలు వస్తాయి. కానీ మన అవసరం తీర్చబడాలంటే దేవుడు మనం చేసే పనిని ఆయన ఆశీర్వదించడం మొదలు పెడతాడు. ఆమేన్ చెప్పండి. నీవు చేసేది చిన్న వ్యాపారం కావచ్చు. ఈ పూట వెళ్ళావు, వ్యాపారం లేదు అని కృంగిపోయి బాధపడతా ఉండుండొచ్చు. కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఈ వాగ్దానం మీద మీరు చేయబెట్టుకోండి. ప్రతిరోజు చేయబెట్టి ప్రార్థించండి, అయ్యా నీ మహిమలో నా ప్రతి అవసరం తీర్చబడాలి. ఆమేన్ చెప్పండి. అలా మీరు చెప్పి మీరు వ్యాపారానికి వెళ్ళండి, అలా మీరు చెప్పి ఉద్యోగానికి వెళ్ళండి, అలా మీరు చెప్పి కష్టపడడానికి వెళ్ళండి. మీ ప్రతి అవసరాన్ని ప్రభు మీ కొరకు ముందుగానే సిద్ధపరిచి తీర్చునుగాక. ఇలా మనం చెప్పుకుంటూ వెళితే ఒక వ్యక్తి తన బిడ్డని చంకన పెట్టుకొని ఎడారిలో పరుగులు తీస్తూ వెళ్తుంది. వెళుతూ ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా ఆ బిడ్డను అక్కడ పడేసి, ఈ చిన్నవాని చావు నేను చూడలేను అని బాధపడుతూ నీళ్లు లేక దప్పికతో గొంతు ఎండిపోయి, పైనేమో ఎండ, కిందేమో ఇసుక, చెట్టు నీడ లేదు, ఎడారిలో ప్రయాణం, శరీరం వేడెక్కిపోతుంది, కాళ్ళు కాలిపోతున్నాయి, ఒళ్ళంతా చెమటలు పెట్టి నీరసమైపోతున్నారు, తాగడానికి గుక్కెడి నీళ్లు కూడా లేవు. ఇక ఈ పిల్లవాడు చావు నేను చూడలేను అని అనుకుని మొర్ర పెడుతుంది. పిల్లవాడు ఒక చోట మొర్ర పెడుతున్నాడు, అయ్యా మా అవసరంతో తెచ్చవా, ఒక గుక్కెడి నీళ్ళు ఇవ్వవా, నా బిడ్డను బ్రతికించవా, నన్ను పోషించవా అని ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఉంటారేమోనండి. వాళ్ళు దేనికోసం చేస్తుంటారు? ఆ సమయంలో ఆస్తి కావాలి, అంతస్తులు కావాలని చేస్తుంటారు. గుక్కెడి నీళ్లు కోసం చేస్తుంటారండి. నీళ్లు లేకపోతే గొంతు ఎండిపోతే ఆ బాధ ఆ పడే వారికి అర్థమవుతుంది. ఎండ తీవ్రత, కింద ఇసుక వేడి. మీకు ఒక విషయం తెలుసా? ఇసుక ఎంత త్వరగా ఎండకు వేడెక్కుద్దో నీళ్లు తగలగానే అంత త్వరగా చల్లబడుతుంది. అంత త్వరగా వేడెక్కిన ఇసుక కూర్చోడానికి లేదు, నడవడానికి లేదు, ఇక వాళ్ళకి ఓపిక లేదు, ప్రయాణం చేయడానికి లేదు. కనీసం ప్రయాణం చేయలేటారంటే తిండి లేకపోయినా నీళ్లు తాగినా నడవాలిగా. వాళ్ళు ఆ విధంగా ప్రయాణం చేస్తూ ఉండగా ఇక దారి లేదు, ఇక అవసరత తీరే పరిస్థితి కనబడట్లా. వెంటనే వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా? ఇక నా పరిస్థితి అయిపోయింది, దేవా నీ ఉంటే నా అవసరత తీర్చవా, ఒక గుక్కెడి నీళ్ళవా, నా గొంతు తడపవా, నా గొంతులో ఉన్నటువంటి ఈ దాహాన్ని తీర్చవా అని వేడుకొని ఒక చిన్న ప్రార్థన చేస్తుంటారండి. దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటి తెలుసా? వాళ్ళు చిన్న ప్రార్థన, అవసరతలు తీర్చబడాలని వారు అడిగిన ఒక చిన్న ప్రార్థన, దేవుడే దిగొచ్చి అక్కడ నీటి ఓటను సృష్టించాడు. ఆమేన్ చెప్పండి. ఈ రోజున నీవు అడగగలిగితే నీ దాహం తీర్చబడాలని, నీవు అడగగలిగితే నీ అవసరత తీర్చబడాలని, నీవు అడగగలిగితే నీ పిల్లల చదువుల విషయంలో దేవుడి కార్యాన్ని చెయ్యాలని, నీవు అడగగలిగితే నీ కుటుంబంలో ఈ అప్పుల సమస్య తీరాలని, నీవు అడగగలిగితే ఈ సమస్యని దాటాలని, ఆయన ఆ సమస్య కొరకు గుక్కెడి నీళ్ళు ఎడితే ఆ గుక్కెడి నీళ్ళు ఒక బొట్టు నీళ్ళు తీసుకొచ్చి ఇవ్వడం. దేవుడు మన కోసం నీటి ఓటను తెరవబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. నీ కొరకు దేవుడు నీటి ఓటను తెరవబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. నీ ఇంటి కొరకు దేవుడు నీటి ఓటను తెరవబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. నీ వ్యాపారం కొరకు దేవుడు నీటి ఓటను తెరవబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఈ రోజున నీ అవసరత ఏదైనా ఆయన మహిమలో నీ ప్రతి అవసరతను ప్రభువు తీర్చబోతున్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నామంటే, ప్రభువా కొంచెం నీళ్ళు ఇవ్వయ్యా, కొంచెం దాహం తీర్చయ్యా, ఈ దప్పిక తీర్చయ్యా అని అందంతే. నీళ్ల ఓట ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆ నీటి ఓట తాగిన వ్యక్తికి బావులు ఇచ్చాడు. ఏం బావులు? నీళ్ళ బావులు కాదు, పెట్రోల్ బావులు ఇచ్చాడండి. ఆమేన్ చెప్పండి. నీవు అడిగింది గుక్కెడి నీళ్ళే, నీ ఇంటి కోసం అడిగేది నీ గుక్కెడి నీళ్ళే, నీ కుటుంబం కోసం అడిగేది నీ గుక్కెడి నీళ్ళే, కానీ ఆయన ఓటని ఇవ్వబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఓటని మీకు అనుగ్రహించబోతున్నాడు. విశ్వసించిన వారు ఆమేన్ చెప్పండి. ఈరోజు నీ మాటలు వింటున్న మీరు ఈ వాక్యాన్ని మోసుకుని వెళ్ళాలి. దేవుని సంధికి వచ్చిన మీరు ఒట్టి చేతులతో వెళ్ళరు. దేవుని మాటలను మోసుకుని వెళ్ళే కృప మీకు అనుగ్రహించబడును గాక. ఎందుకని? ఎఫెసీ పత్రిక 3:20 మాట ఉంటుంది, అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా కార్యములు చేయుటకు మనం ఆరాధించే దేవుడు శక్తి కలిగిన దేవుడు. ఆమేన్ చెప్పండి. నీవు అడిగింది గుక్కెడి నీళ్ళే, ఊహించేది గుక్కెడి నీళ్ళే, కానీ ప్రభు ఓటని నీ కొరకు సిద్ధపరిచాడు.
ఓటను నీ కొరకు దాచి ఉంచాడు. ఆ ఓట చేత నీవు తృప్తిపరచబడుదువు గాక. ఆ ఓట చేత నీ ప్రతి అవసరాలు తీర్చబడును గాక. మనం అడిగేటప్పుడు మన స్థితిని బట్టి అడుగుతాం. వినండి, మనం అడిగేటప్పుడు మన స్థితిని బట్టి, మన పరిస్థితిని బట్టి అడుగుతాం. ఒక మాట మీకు జ్ఞాపకం చేయనా? ఖాళీ నడకన వెళ్ళేవాడు ఏం కోరుకుంటాడండి? పక్కన ఒక బండి మీద వెళ్తా ఉంటుంటే అదే నాకు బండి ఉంటే బాగుండేది అనుకుంటాడు. బండి మీద వెళ్ళేవాడు కారు ఉంటే బాగుంది అనుకుంటాడు. కారులో వెళ్ళేవాడు గాల్లో ఎగురుతాడు, విమానాన్ని చూసి విమానం కావాలనుకుంటాడు, హెలికాప్టర్ కావాలనుకుంటాడు. అంతేగాని సైకిల్ మీద వెళ్ళే వ్యక్తి నాకు హెలికాప్టర్ కావాలని ఎవడని అనుకుంటాడండి? సైకిల్ మీద వెళ్ళే వ్యక్తి హెలికాప్టర్ కోరుకోడు. ఎందుకంటే అది అత్యాశ అనుకుంటాడు, ఇది అసంభవం అనుకుంటాడు, అది నా వల్ల కాదు అనుకుంటాడు. నా ఆశ ఏంటి? నేను సైకిల్ మీద వెళ్తున్నాను కదా, కొంచెం దీనికన్నా మంచిది, కొంచెం దీనికన్నా ప్రయాణానికి సులువైంది, కొంచెం దీనికన్నా ప్రయాణ వసతి కలిగింది, నేను తొక్కుకుంటూ వెళ్ళాలి కదా సైకిల్ మీద, అదే మోటార్ సైకిల్ అయితే తొక్కే పని లేకుండా తోలుకుంటూ వెళ్తాను కదా అనుకుంటాడండి. అంతేగాని సైకిల్ మీద వెళ్ళే వ్యక్తి డైరెక్ట్గా నేను హెలికాప్టర్ ఎక్కాలని ఎవ్వరు అనుకోరు. ఎందుకంటే మనిషి ఆలోచన అలా ఉంటుంది, మన ఊహలు అలా ఉంటాయి. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ ఊహలు కొంచెం కాదు, నీ ఊహలు అధికముగా మార్చబడాలి. ఆమె చెప్పండి. ఊహలు ఊహించుకునే వాళ్ళు అంటారు పిచ్చోడండి అని అంటారు, వీడికి మతిపోయింది అంటాడు, సైకిల్ మీద వెళ్తున్నారా నీకు హెలికాప్టర్ ఎందుకు అని అంటారు. కానీ మన ఊహలు అంట ఎప్పుడు కూడా అధికముగానే ఉండాలి. గట్టిగా ఆమె చెప్పండి. మీ పిల్లలు చదువుల కొరకు మీరు చిన్నప్పటి నుంచి అనుకుంటారు కదా, మా పిల్లల్ని అది చేయాలి, మా పిల్లలు ఇది చేయాలని. అసలు మీరు ఊహించండి చాలు, అది జరిగిందో జరగలేదు తర్వాత విషయం. దేవుడు మీ ఆశలు స్థిరపరుస్తాడు, దేవుడు మీ కోరికలు స్థిరపరుస్తాడు, దేవుడి మీ మనసులో అనుకున్న ప్రతి మాటను ఆయన నెరవేర్చునుగాక. ఈ రోజున బైబిల్ సెలవిస్తుంది ఏంటంటే, మీరు అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే మీరు కొరకు దేవుడు అత్యధికమైన కార్యాలు చేయటకు శక్తి కలిగిన దేవుడు. ఆ దేవుని సందులో మీరు అడగండి, మీ ఊహకు మించిన కార్యాలు మీ కన్నులతో చూచుదురుగాక. అక్కడ రాసిన మాట, తన ఐశ్వర్యమును బట్టి తన మహిమలో మన ప్రతి అవసరం తీరుస్తాడు. ఊహకు పరిమితి ఉండదు, ఊహకు పరిమితి ఉండదండి. ఏదైనా ఊహించుకోవచ్చు. ఒకవేళ నేను విమానాలు తిరుగుతున్నట్టు ఊహించుకోవచ్చు, ఒకవేళ నేను ఏసీ కారులో వెళ్తున్నట్టు ఊహించుకోవచ్చు, ఒకవేళ నేను పెద్ద ప్రధాన అయినట్టుగా ఊహించుకోవచ్చు. ఎవరికి ఊహలకు వాళ్ళేయండి, దానిని కాదనే వాళ్ళు ఎవరు? కానీ మన ఊహకు మించిన కార్యాలు చేసే దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆమె చెప్పండి. నీవు ఏది ఊహిస్తున్నావో అది ఊహించేది కూడా అంట దేవుని చిత్తానుసారమైందే ఉండాలి. ఆమె చెప్పండి. ఊహించుకోమన్నాం కదా అని చెప్పి వాళ్ళ బిల్డింగ్ నాకు కావాలి, వీళ్ళ కారు నాకు కావాలి, ఈ ఊహలు కాదు. మన ఊహలంట ఉన్నతమైన ఊహలుగా ఉండాలి, మన ఆలోచనలు అధికమైన ఆలోచనలుగా ఉండాలి, మన ప్రయత్నాలు దేవుడు సఫలపరిచే ప్రయత్నాలుగా మార్చబడును గాక. ప్రతిరోజు ప్రతి క్షణం మనము ఆయన మహిమలో మన ప్రతి అవసరం తీర్చబడేట్లుగా అన్ని విషయాల్లో మనం పొందుకునే వారిగా మార్చబడుదుము గాక. ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తా. ఇలాగే స్కూల్ దగ్గర ఒక చిన్న బిడ్డ తన తల్లిని అడిగిందంట, అమ్మా ఒక 5 రూపాయలు అమ్మా, అక్కడ ఐస్ కొనుక్కుంటాను అని అడిగిందంట. వెంటనే ఆ తల్లి 5 రూపాయలు ఇవ్వకపోగా ఇంటికి తీసుకెళ్ళిపోయింది. ఆ పిల్ల అనుకుందంట, ఇదేంటి మా అమ్మ ఒక 5 రూపాయలు అడిగితే ఇవ్వలేదు, లేవా ఉన్నాయి కదా డబ్బులు, అయినా ఎందుకు ఇవ్వలేదు అని అనుకుని ఇంటికి వెళ్ళి బాధపడుతుంది. వెంటనే ఇంటికి వెళ్ళగానే వాళ్ళ అమ్మ రెడీ అయింది, పిల్లల్ని రెడీ చేసింది. ఇక బయటికి బయలుదేరారు. వెళ్ళి ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకెళ్ళి 500 రూపాయలు ఆమె ఊహలు ఎలా ఉన్నాయంటే, అప్పటి వరకు ఆమె ఆలోచనలు, మా అమ్మ ఒక 5 రూపాయలు ఐస్ క్రీమ్ కొనిస్తే చాలు, మా అమ్మ నా కోసం ఒక 5 రూపాయలు ఐస్ క్రీమ్ తెచ్చి ఇస్తే చాలు అని అనుకుంది. ఈ బిడ్డ ఊహ అలా ఉంది. కానీ తల్లి ఊహ ఏంటి తెలుసా? నా బిడ్డకి 5 రూపాయలు కాదు, అవసరమైతే 500 రూపాయలు ఐస్ క్రీమ్ కొనిస్తానని చెప్పి పార్లర్కు తీసుకువెళ్ళి ఆ ఐస్ క్రీమ్ కొనిస్తే ఆమె అంటుందంట, అమ్మా 5 రూపాయలతో పోయేది కదా, ఎందుకని 500 రూపాయల ఐస్ క్రీమ్ నాకు ఇచ్చావనంటే ఆ తల్లి అన్నంట, నీవు నన్ను అడిగింది 5 రూపాయలే, కానీ నేను నీకు ఇవ్వగలిగింది ఎంతో తెలుసా? నా శక్తికి మించి. నేను నీకు ఇవ్వగలిగింది ఏంటో తెలుసా? నా సామర్థ్యానికి మించి. నేను నీకు ఇవ్వగలిగింది ఏంటో తెలుసా? నాకున్న సమృద్ధిని బట్టి నేను నీకు ఇస్తా.
నాకున్న సమృద్ధిని బట్టి నీ అవసరాలు తీరుస్తా, నాకున్న సమృద్ధిని బట్టి నీ ప్రతి అవసరాన్ని నేను తీర్చబోతున్నాను. ఆమేన్ చెప్పండి. మనం అనుకుంటాం అయ్యా చిన్న ఇల్లు కట్టుకుంటే చాలు, మనం అనుకుంటాం అయ్యా ఇదిగో చిన్నగా వ్యాపారం చేసుకుంటే చాలు. కానీ ప్రభు ఆలోచనలు, ప్రభు ఊహలు ఏంటో తెలుసా? మన జీవితాల్లో ప్రతిరోజు ప్రభు చేసే కార్యాలు, ఆయన చేసే అద్భుతాలు ఎలా ఉంటాయంటే, మనం అనుకుంటాం చిన్న పని జరిగితే చాలు, మనం అనుకుంటాం చిన్నగా మనకి ఏదైనా వ్యాపారం వస్తే చాలు, మనం అనుకుంటాం చిన్నగా ఒక ఉద్యోగం వస్తే చాలని. కానీ ప్రభు ఆలోచనలు ఉన్నతమైనవి. నీవు కోరుకునేది 5 రూపాయలే. దేవుని సంధికి వచ్చి కూడా అయ్యా ఈ పని జరిగితే చాలని చిన్న పనే అడుగుతాం. కానీ దేవుడు ఏమంటే తెలుసా? నిన్ను శక్తికి మించి కార్యాలు చేసే దేవుని బాహు నీ కొరకు చాపుతున్నాడు. ఈ రోజున విశ్వసించండి, నీవు అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా కార్యాలు చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు నీతో నడుచునుగాక. దేవుడు తన ఐశ్వర్యమును బట్టి, మన స్థితిని చూసి కాదు, మనం దేన స్థితిలో ఉన్నామని చెప్పి దీనంగా ఆయన మనకి కార్యాలు చేయడం కాదు, మనము పేదరికంలో ఉన్నామని చెప్పి దానికి తగ్గట్టుగా కార్యం చేయడం కాదు, మన స్థితిని చూసి కాదు, తన ఐశ్వర్యం బట్టి, ఆయనకున్న సంపదను బట్టి భూమి ఆకాశం సృష్టించిన దేవుడు ఆయన మహిమైశ్వరుడు మన ప్రతి అవసరాన్ని తీర్చబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. మన స్థితిని చూసి కాదండి, ఆయన సమృద్ధిని బట్టి, ఆయన మహిమైశ్వర్యాన్ని బట్టి, ఆయన మహిమలో మన ప్రతి అవసరాన్ని ప్రభు తీర్చునుగాక. కొన్ని అవసరాలు మీకు జ్ఞాపకం చేసి ఎలా తీరతాయో అవకాశాన్ని బట్టి ఈ పూట ఆ మాటలు నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. సాధారణంగా మనిషికి ఉన్న అవసరతలు ఎలా ఉంటాయి? సాధారణంగా మనిషికి పలు విధములైన అవసరాలు ఉంటాయి. వాటిలో కొన్ని చెప్తాను వినండి. పిల్లలకు ఉండే అవసరాలు ఉంటాయి కొన్ని, అందరు జాగ్రత్తగా వినండి. పిల్లలకు ఉండే కొన్ని అవసరాలు ఉంటాయి. అదేంటో తెలుసా? మొన్నటిదాకా తెలుగు మీడియంలో చదివానండి. ఇదిగో ఈ సంవత్సరం ఇంగ్లీష్ మీడియంలో తీసుకెళ్ళి పడేశారు, అక్కడ చెప్పేది ఏం అర్థం కావట్లేదు, అర్థం చేసుకోవడానికి నాకు ఈ ఆలోచన తెలియట్లేదు అనే అవసరాలు పిల్లలకు ఉంటాయి. మరికొంతమంది పిల్లలు ఎలా ఉంటారో తెలుసా? రాత్రంతా చదువుతారు, రాత్రంతా అవసరం మెలుగుకొని చదువుతారు, తెల్లవారేసరికి అన్నీ మర్చిపోతుంటారు. ఆ పిల్లలు అంటారు రాత్రంతా చదువుతున్నానండి, తెల్లారేసరికి ఏం గుర్తు రావట్లా. మరి కొంతమంది పిల్లల అవసరాలు ఉంటాయి. ఎగ్జాము అనగా చక్కగా చదువుతారు, కానీ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి కూర్చుంటారా? ఆ వాతావరణాన్ని చూసి ఆ క్వశ్చన్ పేపర్ ముందు కనబడేసరికి చదివిందంతా మర్చిపోతారు, ఏం గుర్తుండదు. పిల్లల అవసరాలు అలా ఉంటాయి. తెలుగు మీడియంలో ఉన్న వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో వేస్తే వాళ్ళ పరిస్థితి. రాత్రంతా చదువుతారు, తెల్లారేసరికి ఏం గుర్తుండదు. సంవత్సరం అంతా చదువుతారు, ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేంతవరకు గుర్తుంటాయి. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేంతవరకు వాటిని జ్ఞాపకం చేసుకుంటుంటారు. పలానా దానికి ఇది, పలానా దానికి ఇది అని జ్ఞాపకం చేసుకుంటుంటారు. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి ఆ క్వశ్చన్ పేపర్ తీసుకుని కూర్చుంటారా, ఇక మొత్తం మర్చిపోతారు. ఈ రోజున ఈ మాటలు మనం వింటూ ఉంటే మన అవసరాలు ఎలా ఉన్నాయి, మన పరిస్థితులు ఎలా ఉన్నాయి ఎవరికి చెప్పుకోలేము. ఇవన్నీ పిల్లల అవసరాలు ఎట్లా ఉంటే ఏ అవసరాలు ఉన్నారో, నేను ఆరాధిస్తున్న దేవుడు మహిమలో మీ ప్రతి అవసరాన్ని ప్రభు తీర్చునుగాక. ఇంకొంతమంది పిల్లలు బుక్కు తెరిచారా నిద్ర వచ్చేస్తుంది, బుక్కు తెరిచారా నీరసం వస్తుంది. అదే ఫోన్ ఇచ్చి చూడండి హుషారు వస్తుంది. రాత్రంతా కూర్చొని చూస్తారు, అవన్నీ గుర్తుంటాయి. ఈ రోజున పిల్లలు వాళ్ళ అవసరాలు వాళ్ళకు ఉన్నాయి. పిల్లల అవసరాలు పిల్లలే. ఎలా చదువుకోవాలి మాకు అర్థం కావట్లేదు అనేవాళ్ళు ఉంటారు. ఎలా చదువుకోవాలి మాకు నేర్చుకోవడానికి తెలివి లేదు అనేవాళ్ళు ఉంటారు. ఎలా చదువుకోవాలి ఇప్పుడు చదివింది కాసేపు మర్చిపోతున్నా అనేవాళ్ళు ఉంటారు. కానీ ప్రభువు ఈ రోజున విశ్వసించండి, చదువుకునే బిడ్డలందరికీ వారి అవసరాలు ప్రభు తీర్చబోతున్నాడు. పిల్లలు ఏ విషయంలో లోటుగా ఉన్నారో, జ్ఞానంలో లోటుగా ఉన్నారో, చదివే చదువులో అర్థం కాక బాధపడుతున్నారో, ఇంగ్లీష్ మీడియం అని చెప్పి భయపడుతున్నారో, రాత్రంతా చదివినా మర్చిపోతున్నారో, సంవత్సరం అంతా చదివినా మైండ్లో ఉందలే అనుకునే లోపు ఎగ్జామ్ హాల్కి వెళ్ళేపటికి మర్చిపోతున్నారో, ఇదిగో విశ్వసించండి, ఈ సంవత్సరం మీ చదువుల్లో దేవుడు ఒక అద్భుతం జరిగించునుగాక. చదువులలో మీకు కావలసిన జ్ఞానం, మీకు కావలసిన అవసరత, మీకు కావలసిన తెలివి, మీకు కావలసిన సంపద ప్రభు మీకు అనుగ్రహించునుగాక. నా దేవుడు మహిమైశ్వర్యంలో పర సంబంధమైన జ్ఞానాన్ని ఇచ్చి మీ అవసరతలు తీర్చునుగాక. ఇంకొంతమంది ఆర్థిక అవసరతలు ఉంటాయండి. ఒక్కరి సంపాదన ఇంచుమించు ఇంట్లో 4-5 తినాలి. ఒకళ్ళే కష్టపడతారండి, 4-5 తినాలి. ఆ కుటుంబంలో ఎన్నో అవసరతలు ఉంటాయి. ఒక్కళ్ళు కష్టపడితే ఇంట్లో ఉన్న వారందరూ తినాలి. ఎలా సాధ్యం?
ఒక్కడు రెక్కలు ముక్కలయ్యేట్లుగా కష్టపడుతుంటే ఆ కష్టపడిన దాంట్లో ఇంట్లో ఉన్న 4-5 కలిసి భోజనం చేయాలి. ఆ 4-5 పోషించబడాలి, వారి అవసరాలు తీర్చబడాలి. మన భారతదేశంలో ఉన్న పెద్ద సమస్య ఏంటో చెప్పనా? ఒక్కళ్ళు కష్టపడతారు, 4 ఉంటారు, 4 కూర్చొని తింటారు. అది విదేశాల్లో చూడండి, 16 సంవత్సరాలు వచ్చేసరికి పిల్లల్ని వారు చదువుతూనే ఏదో ఒక పని చేసుకుంటూ వారిని వారు పోషించుకోవాలి. 16 సంవత్సరాలు వచ్చేసరికి పిల్లలు ఒక పక్క చదువుకుంటానంటారు, చదువు మానేరు. వారు ఒక పక్క చదువుకుంటూనే వారు ఏదో ఒక పని చేసుకుని వారిని వారు పోషించుకుంటారు, వారి చదువుకు కావాల్సింది వారు సంపాదించుకుంటారు. కానీ మన భారతదేశంలో, ఇంకా మన తెలుగు రాష్ట్రాలు ఉన్న బాధాకరమైన మాటలు ఏంటంటే, చాలామంది కుటుంబాల్లో చూడండి, చదువుతారు, ఆ చదువుకు తగ్గ ఉద్యోగాలు రాలేదని చెప్పి ఖాళీగా ఉంటారు. నేను అంటాను, చదువుకు తగిన ఉద్యోగం రాలేదని ఖాళీగా ఉండడం దేనికి? చదువుని దానికి ఒక 50,000 30,000 ఉద్యోగం వచ్చింది అనుకోండి, కానీ దానికోసం ఎదురు చూసి జీవితాన్ని పాడు చేసుకుంటూ కాలాన్ని వృధా చేసుకుంటూ ఉండడం కంటే 10,000 రూపాయలు ఉద్యోగం వచ్చిన దాన్ని చేయడం క్షేమం కదా, ఖాళీగా ఉండకుండా. ఈ రోజున ప్రతిరోజు ప్రతి ఒక్క కుటుంబంలో ఎన్నో ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు. ఒక్కరు కష్టపడడం, 4-5 తినాలి. ఒక్కొక్క రోజు పస్తులు ఉండే పరిస్థితులు, రేపెలా అనే ఎదురు చూసే పరిస్థితులు. ఒక పూట పని లేకపోతే ఆ కుటుంబంలోనే బాధలు నాకు తెలుసండి. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఎంతమంది పిల్లలు చదువు పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్నవాళ్ళు లేరు మన కళ్ళ ముందు. నేను చదివిన చదువుకి రాలేదని ఉద్యోగం అని చెప్పి ఖాళీగా ఉండేవాళ్ళు ఉన్నారు. దాని బదులు ఏదో ఒక దాంట్లో జాయిన్ అయ్యి తల్లిదండ్రులకు ఆసరాగా, తల్లిదండ్రులకు కొంచెం పోషణకి సహాయంగా ఉంటే ఎంత బాగుంటుంది. అలాంటి పిల్లలుగా మన పిల్లలు మార్చబడుదురు గాక. ఇంకా కొన్ని కుటుంబాలు ఉన్నాయండి, మరీ భయంకరమైన కుటుంబాలుగా. ఆ పిల్లోడికి 30 సంవత్సరాలు వచ్చేస్తాయి. సరే ఉద్యోగం వస్తుంది అని ఎదురు చూసి ఏదో రకం ఉద్యోగం వస్తుందని పెళ్లి చేసేస్తారు, వయసు పెరిగిపోతుందని. ఆ తండ్రి అప్పటి వరకు ఆ కుటుంబంలో ఆ కుటుంబాన్ని, ఆ పిల్లోడిని పోషిస్తూ వచ్చాడు. తర్వాత ఉద్యోగం రాకపోగా ఈ పిల్లోడికి, ఆ ఉద్యోగం రాకపోగా పెళ్ళయ్యి 2 పిల్లలు. ఇక ఆ తండ్రి పరిస్థితి ఎలా ఉంటుంది? ఒక్కడు కష్టపడితే ఇప్పుడు ఈ కుటుంబం, ఆ కుమారుడి కుటుంబం కూడా పోషించబడే పరిస్థితులు. ఈరోజు నీ ఆర్థిక పరిస్థితులు ఎంతమంది కుటుంబాలు నలిగిపోతున్నారు చెప్పుకోవట్లేదు, కానీ ప్రతి ఒక్క కుటుంబంలో ఏదో ఒక సమస్య, ఆర్థిక పరిస్థితులు ప్రతి మనిషిని కృంగదీస్తున్నాయి. అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు, క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరం తీరుస్తానంటున్నాడు. ఆమేన్ చెప్పండి. ఏ అవసరతతో మీరున్నారో, పిల్లలకుండే బాధలు, పిల్లలకుండే సమస్య, వారి చదువుల్లో సమస్య, జ్ఞానంలో సమస్య, మాట్లాడే మాటలో సమస్య, అది అర్థం చేసుకునే సమస్య, ప్రతి సమస్యను దేవుడు ఆయన మహిమైశ్వరులు ప్రతి సమస్యను పరిష్కరించునుగాక. అలాగే ఆర్థిక ఇబ్బందులతో ఎంతమంది కుటుంబాలు నలిగిపోతున్నారు. ఒక్కళ్ళు కష్టపడాలండి, కుటుంబాన్ని పోషించుకోవాలి, వడ్డీలు కట్టుకోవాలి, అప్పులు తీర్చుకోవాలి, ఎన్నో సమస్యలు. ఈ సమస్యలన్నిటికీ ప్రభు పరిష్కారం దయచేయునుగాక. ఎలా దయచేస్తాడు? విశ్వసించగలిగితే. ఎలా దయచేస్తాడు? అయ్యా ఇదిగో నా జీవితంలో ఈ కార్యాన్ని చెయ్యి అని అడగగలిగితే ఆయన మహిమైశ్వరులో నీ ప్రతి అవసరత, నా ప్రతి అవసరత, మనందరి ప్రతి అవసరతలన్నీ ప్రభువు తీర్చునుగాక. ఇలాంటి బాధ మనం చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే కొంతమందికి ఇంకొన్ని సమస్యలు ఉంటాయి. అది చెప్పనా? ఆరోగ్య సమస్యలు, పిల్లల సమస్యలు ఒకటి ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఒకటి ఉంది, మరొక సమస్య ఉంది. ఇదేంటి చెప్పండి? ఆరోగ్య సమస్య. ఎన్ని చోట్లకు వెళ్ళి హాస్పిటల్లో చూపించుకున్నా రోగం ఏంటో తెలియదు, డబ్బులు ఖర్చు అవుతూనే ఉంటాయి, అప్పుల పాలు అయిపోతూనే ఉంటారు. ఎంత కష్టపడి హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్లు చేసి రిపోర్టులు తీసినా ఏమీ లేదంటారు, కానీ మనిషి ఏమో నీరసం అయిపోతుంటాడు, బలహీనపరచబడిపోతుంటాడు. ఈ రోజున ఇలాంటి సమస్యలు, సరే ఏదో రకంగా మందులు వాడదాం ఆరోగ్యాన్ని బాగు చేసుకున్నట్టే అసలు రోగం తెలియదు, ఇదొక సమస్య. ఎంతమంది కుటుంబాలు ఈ సమస్యలు నలిగిపోతున్నారో నాకు తెలియదు, కానీ ప్రభువు మాట్లాడుతున్నాడు. ఈ రోజున నీ బలహీనత ఏదైనా కావచ్చు, నీ సమస్య ఏదైనా కావచ్చు, నీ అక్కర ఏదైనా కావచ్చు, నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, విశ్వసించండి, క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరాలు ఈ రోజు నుంచి ప్రభు తీర్చబోతున్నాడు. ఆయన నీ అవసరాలు తీర్చే దేవునిగా ఇదిగో ఈ మధ్యాహ్న వేళ మాట్లాడుతున్నాడు. ఆయన నీ అవసరాన్ని తీర్చడానికి దిగి వచ్చాడు. ఆమేన్ చెప్పండి. ఇలాంటి అవసరాలు ఎంతమంది జీవితాలు ఉన్నాయి. ఏ వైద్యం చేయాలో, ఎలా చూపించుకోవాలో, ఎక్కడికి వెళ్ళాలో అని అన్ని చోట్లకు తిరిగి ఏ మందులు వాడాలో అన్నీ వాడి
అన్ని టెస్టులు చేసి ఆ జబ్బు ఏంటో తెలియక, ఆ రోగం ఏంటో తెలియక, ఆ పరిస్థితి ఏంటో తెలియక అల్లాడిపోతున్నారు. మరి కొంతమంది ఉన్నారు, మరి అదొక బాధ. జబ్బు తెలుసు కానీ చేయించుకునే స్తోమత ఉండదు. చాలా న్యూస్లు చూస్తారు కదా మీరు, ఇదిగోనండి పిల్లోడికి 1,000,000 మందిలో ఒకరికి వచ్చే జబ్బు, 1,00,000 మందిలో ఒకరికి వచ్చే జబ్బు, ఎవరైనా దాతలుంటే సహాయం చేయండి అని పోస్టులు పెట్టేవాళ్ళు చాలామంది పెడుతుంటారు. కనీసం మీరు చేయకపోయినా ఇదిగో దీన్ని షేర్ చేయండి అని పెట్టేవాళ్ళు ఎంతమంది లేరు? ఈ రోజున జబ్బు తెలియక బాధపడేవాళ్ళు కొంతమంది, జబ్బు తెలిసి వైద్యం చేయించుకోలేని వాళ్ళు కొంతమంది, డబ్బు లేక ఆ వైద్యం చేయించుకునే స్థితి లేక ఒకవేళ బల్లాడిపోతున్నారేమో. ఇందాక తల్లి సాక్షి చెప్పింది కదా, గొంతు నొప్పి చేత బాధపడుతుండగా ప్రభువు నన్ను ముట్టి స్వస్థపరిచాడని. అలా ఎంతమంది మీరు బాధలో ఉన్నా, ఎలాంటి బలహీనతలు ఉన్నా, నా ప్రభువు ఈరోజు ముట్టి స్వస్థపరచునుగాక. ఆయన మహిమలో మీ ప్రతి అవసరాన్ని ప్రభువు తీర్చునుగాక. ఆయన మహిమలో మీ ప్రతి అవసరాన్ని ప్రభువు తీర్చునుగాక. మరొక సమస్య ఉంది, ఆ సమస్య కూడా చెప్పి నేను కొంచెం ముందుకు వెళ్తానండి. సంతానం లేని సమస్య. ఎంతగా పెళ్ళయ్యి సంవత్సరాలు గడిచిపోతాయి, సమస్య ఉండదు, ఆ సమస్య తీరదు. సరే అని చెప్పి ఎవరిలో లోపమా అని చెప్పి హాస్పిటల్లో చెక్ చేయించుకుంటే ఇద్దరిలో లోపమే అని తెలిసింది. అయితే వాళ్ళు ఎన్ని మందులు వాడినా లోపం సరిచేయబడట్లా. లేదా ఎవరన్నా తెచ్చుకుందాం, ఎవరన్నా పెంచుకుందాం అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ప్రభువు ఆయన బాహు చాపబోతున్నాడు. మీ గర్భాలను దేవుడు ముట్టునుగాక, మీకున్న ప్రతి లోపాలు ప్రభు సరిచేయునుగాక, మీ అవసరతలు ప్రభు తీర్చునుగాక. ఇలాగే ఎన్నో కుటుంబాల దేవుడి కార్యాన్ని చేశాడండి. ఇక వాళ్ళకి పిల్లలు పుట్టరు అనుకున్న పరిస్థితుల్లో కూడా దేవుడు అద్భుతం చేసి 2 బిడ్డల్ని ఇచ్చి దేవుడు వారిని నిలబెట్టాడు. ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయి, ఎంతమంది జీవితాలు ప్రభు కార్యం చేశాడు. అలా కార్యాలు పొందుకున్న వాళ్ళందరూ కూడా మందిరానికి వస్తే మందిరం చాలదు. కానీ ఎందుకు దేవుడి మాటలు తెలియచేస్తున్నాడు, మీ అవసరాలు తీర్చబడాలి. ఆమెను చెప్పండి. అవి ఎలా తీర్చబడాలి చెప్పండి, ఎలా తీర్చబడాలి? క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరాలు తీర్చబడును గాక. టైం చాలా అయింది, ఒక చిన్న మాట చెప్పిన ముగిస్తాను చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చూడండి. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను పిలువబడిరి. ద్రాక్షారసము అయిపోయినప్పుడు యేసు తల్లి వారి దగ్గర ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, గట్టిగా అందరూ ఆమేన్ చెప్పండి. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి, ఇప్పటి వరకు ఎన్నో మాటలు విన్నాం. క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరతలు తీర్చబడతాయి. క్రీస్తు యేసు మహిమలో మీ పిల్లలకు జ్ఞానం దేవుడిస్తాడు, మీ పిల్లలకు చురుకుదనం దేవుడిస్తాడు, ఆయన పిల్లల అవసరతలు తీరుస్తాడు. అలాగే ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న మీకు క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరతలు ప్రభు తీరుస్తాడు. అలాగే ఎంతమంది రోగాలతో ఉన్నారో, ఒకవేళ ఆ రోగం తెలియక బాధపడుతున్నారో వారికి, అలాగే బలహీనత వచ్చి దాన్ని చూపించుకోలేక బాధపడుతున్న వారికి దేవుడు అవసరాలు తీరుస్తాడు. సంతానం లేని వారికి సంతానం తీర్చి అవసరం చేస్తాడని వింటూ వచ్చాం కదా. ఈ పరిశుద్ధ గ్రంథాలు ఇప్పుడు మనం చదివిన మాట, ఆయన ఎవరెవరికి ఏ అద్భుతాలు చేశాడో, అసలు ఎలా చేశాడో కొన్ని మాటలు వింటున్నాం. అక్కడ విన్న మనం చదివిన మాటలు ఒకసారి గమనిస్తే, ఇక్కడ చదవబడిన సారాంశాన్ని మనం ఒకసారి వీక్షిస్తే, ద్రాక్షారసము లేదని వారు ఒప్పుకున్నారు. గట్టిగా ఆమేన్ చెప్పండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక వివాహానికి పిలువబడ్డారండి. కానా అనే ఊరిలో ఆ వివాహానికి పిలువబడిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక చోట కూర్చొని ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. శిష్యులు వారందరూ కూడా ఒక చోట కూర్చొని ఉన్నారు. వారందరూ ఏదో మాట్లాడుకుంటూ వారి పనిలో వారు ఉండగా, పెళ్లి ఇంట్లో ఉన్న వారందరూ వారి పనిలో వారు ఉండగా, వచ్చే బంధువులు వచ్చి వెళ్ళే వారందరూ వారి పనిలో వారు ఉండగా, ఈలోపు ఆ ఇంట్లో ఒక కొరత వచ్చింది. కొరత వచ్చి రాగానే అక్కడ ఉన్నటువంటి తల్లి అయిన మరియా ఏం చేసిందంటే, తిన్నగా ఎక్కడికి వచ్చింది చెప్పండి? యేసయ్య దగ్గరికి వచ్చింది. యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా ఇదిగో ఇప్పుడు ద్రాక్షారసం అయిపోయింది అని ఒప్పుకుంటుంది. ద్రాక్షారసం లేదు. అసలు వాస్తవానికి ఎక్కడికి వెళ్ళాలి? ద్రాక్షారసం లేకపోతే మనం ఏం చేస్తాం? ఇంట్లో ఏదైనా సరుకులు అయిపోయినాయి అనుకోండి, మనం ఏం చేస్తాం? వెంటనే బండి వేసుకొనో నడిచో సైకిల్ వేసుకొని కొట్టు దగ్గరికి వెళ్తాం.
కానీ ఈమె చేసింది వెంటనే, ఇదిగో వెళ్ళి ద్రాక్షలు పట్టరండి, తోటకు వెళ్ళి ద్రాక్షలు పట్టండి, మార్కెట్కి వెళ్ళి అని అనలేదు. వెంటనే ఈమె ఏమంటుందో తెలుసా? యేసయ్య దగ్గరికి వచ్చింది. గట్టిగా ఆమె చెప్పండి. ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా కొరత ఇది, పరిస్థితి ఇది, సమస్య ఇది, అక్కడి ఇది, ద్రాక్షరసం అయిపోయింది, పెళ్ళిళ్ళు కలకలాడుతున్న ఇల్లు కళ తప్పేటట్టుగా ఉంది అని చెప్తే వెంటనే యేసయ్య ఏమన్నారో తెలుసా? నా సమయం ఇంకా రాలేదు. ఈ మాట అనగానే సమయం వచ్చిందో రాలేదో నాకు అనవసరం అయ్యా, నువ్వు చెయ్యి అని అనలేదండి. వెంటనే పరిచారకులను చూసి అంది, ఆయన మీతో చెప్పునది చేయుడి. ఈ రోజున దేవుని సందికి వచ్చిన నీవు నేను నీ సమస్య దేవునితో మొదట చెబుతున్నావా? నీ ఇంట్లో కొరత దేవునితో చెబుతున్నావా? చాలామంది ఉంటారండి, పరుగున ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి, ఆ వదినకి ఈ అక్కకి వెళ్ళి, అక్క నా పరిస్థితి ఇది, వదిన నా పరిస్థితి ఇది చెప్తారు. వెంటనే వాళ్ళు తీర్చకపోగా ఆరిపోస్తారు, తీర్చకపోగా ఊరంతా చాటింపేస్తారు. ఒక్కొక్కళ్ళు ఉంటారండి, ఒక్క మాట చెవిని పడితే చాలు TV9 కన్నా స్పీడ్గా చెప్పాలి. వారికి తెలిసిన మాట TV9 కూడా కొంచెం ఆలస్యంగా వెళ్ళిద్దేమో లైవ్ ఇవ్వడానికి, కానీ వీళ్ళకి తెలిసిన మాట వెంటనే, వదినా ఇదిగో ఈ అక్కకి ఎలా జరిగిందంటే నీకు తెలుసా? వెంటనే స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఈ రోజున సమస్య వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? కష్టం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? నీ ఇంట్లో కొరత వచ్చింది, ఎక్కడికి వెళ్తున్నావు? నీ ఇంట్లో ఆర్థిక ఇబ్బంది వచ్చింది, ఎక్కడికి వెళ్తున్నావు? నీ ఇంట్లో అనారోగ్యం వచ్చింది, ఎక్కడికి వెళ్తున్నావు? ఈ రోజున నీవు వెళ్ళవలసింది మొట్టమొదటిగా యేసయ్య పాదాల దగ్గరికి నీ వెళుదువుగాక, యేసయ్య చెంతకు నీ వెళుదువుగాక. వెళ్ళిన నీవు నీ కలిగినది, నీకున్నది సమస్తమైన సందులో నీవు మొర్ర పెట్టుకునే వ్యక్తిగా మార్చబడదువుగాక. ఈ రోజున వాళ్ళు అంటున్నారు, వెంటనే ఆ లోటును ఒప్పుకుంటున్నారు. ఈ రోజుల్లో సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఒప్పుకునే ధైర్యం మనకు ఉండాలి. మనం ఒప్పుకుంటే, కప్పుకోకుండా మనం ఒప్పుకుంటే ప్రభువు మనకు సహాయం చేయనుగాక. ఒక ఆవిడంట, ఇలాగే వినండి ఒక మాట, ఫుల్ మేకప్లో యేసన్న గారి దగ్గరికి వచ్చిందంట ప్రార్థన చేయించుకోవడానికి. ప్రార్థన చేయించుకోవడానికి వచ్చిన ఆమె వెంక చూసి అనుకున్నాడంటే, ఏమిటి వీడు ఎలా ఉంది అని చెప్పి అనుకొని, సరేనని చెప్పి ఆమెకు ప్రార్థన చేయడానికి వెళ్ళి, అమ్మ నీ సమస్యని చెప్పి ప్రార్థన చేస్తానంటే, ఆశీర్వదించమని ప్రార్థన చేయండి అయ్యా, నేను ఆశీర్వదించేటట్లుగా ప్రార్థన చేయండి అయ్యా అంటుందంట. ఆయనకి ఎందుకు అనుమానం వచ్చింది, ఆ వెంక చూస్తే కొంచెం ఏదో బాధగా ఉందో, ఏదో బలహీనత ఉందో అనిపించి, అమ్మా నీ సమస్య చెప్పమ్మా, దాన్ని బట్టి నేను ప్రార్థన చేస్తాను అని యేసన్న గారు అంటే, సమస్య చెప్పట్లా, నన్ను ఆశీర్వదించేటట్లుగా ప్రార్థన చేయయ్యా అంటుందంట. వెంటనే యేసన్న గారు గట్టిగా అడిగి, అసలు నీ సమస్య చెప్పమ్మా, దాన్ని బట్టి ప్రార్థన చేస్తానంటే, అప్పుడు అటు ఇటు చూసి అంటుందంట, అయ్యా నా కడుపులో క్యాన్సర్ గడ్డ ఉంది, ఈ గడ్డ కరిగిపోయేటట్లుగా నా సమస్య పరిష్కరించేట్లు ప్రార్థన చెయ్యి అని అందంట. వెంటనే యేసన్న గారు ఒక మాట అన్నారంట, ఈ సమస్య చెప్పకుండా నన్ను ఆశీర్వదించు అన్నావు, నేను ఆ సమస్య అడక్కోకుండా నిన్ను ఆశీర్వదించమని నేను ప్రార్థన చేశాను అనుకో. ఆశీర్వాదం అంటే అర్థం ఏంటి? అభివృద్ధి. ఆశీర్వాదం అంటే అర్థం ఏంటి? మేలు. ఆశీర్వాదం అంటే అర్థం ఏంటి? విస్తరించబడటం. ఒకవేళ నీ సమస్యను తెలియకుండా, అయ్యా ఈ బిడ్డను ఆశీర్వదించు నేను ప్రార్థన చేశాను అనుకో, ఆ ఒక్క గడ్డ 10 గడ్డలు అయ్యేదేమో. ఈ రోజున వినండి, మీకు ఏ సమస్య ఉన్నా మొదట దేవునితో చెప్పండి, తర్వాత మీ కొరకు ప్రార్థించే సేవకులకు చెప్పండి. మీకున్న బాధ, మీకున్న బలహీనత, మీకున్న అవసరత మీరు దేవునితో చెప్పండి, అలాగే సేవకులతో కూడా చెప్పాలి. ఎందుకో తెలుసా? మీకోసం సేవకులు దివారాత్రులు చేసే ప్రార్థనలో మీ కొరకు చేసినప్పుడు దేవుడు మీ అవసరతలు తీరుస్తాడు. ఆమెను చెప్పండి. ఈ రోజున ఇక్కడ కూర్చొని మాటలు వింటున్న మన జీవితంలో సమస్య వచ్చినప్పుడు ఎక్కడికి పరిగెడుతున్నాం? కష్టం వచ్చినప్పుడు ఎక్కడికి పరిగెడుతున్నాం? దుఃఖం వచ్చినప్పుడు ఎక్కడికి పరిగెడుతున్నావు? ఒక్కసారి ఆలోచించండి. ఆ తల్లి నేరుగా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి, అయ్యా ఇదిగో ద్రాక్షరసం అయిపోయింది, సమస్య వచ్చింది, కొరత వచ్చింది, కష్టం వచ్చింది, ఇదిగో ఈ పరిస్థితి వచ్చిందని సమస్తం చెప్పిందండి. వెంటనే ఆయన సమస్యను పరిష్కరించలేదు, కానీ నా సమయం ఇంకా రాలేదు అన్నాడు. వెంటనే ఆయన మీద గొడవ పడాలి, ఏంటయ్యా ఏం మాట్లాడుతున్నావు, ఏదో ఒక అద్భుతం చెయ్యి అని అనలేదు. వెంటనే అక్కడున్న వాళ్ళని చూసి అంటుంది, ఆయన మీతో చెప్పినది చెయ్యండి. ఈ రోజున ఆయన చెప్పినది చేశారు, నీళ్లు మధురమైన ద్రాక్షరసంగా మార్చబడ్డాయి. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చి మీరు చెప్పుకుంటే మీ కన్నీళ్లు మధురమైన ద్రాక్షరసంగా మార్చబడునుగాక. ఎంతవరకు కన్నీరు గారుస్తున్నారు సమస్యల్లో, ఎంతవరకు కన్నీరు గారుస్తున్నారు అనారోగ్యంలో, ఎంతవరకు కన్నీరు గారుస్తున్నారు అప్పుల్లో, ఎంతవరకు కన్నీరు గారుస్తున్నారు పిల్లలు మాట విన్న పరిస్థితుల్లో, ఎంతవరకు కన్నీరు కారుస్తున్నారు వ్యాపారం జరగట్లేదని,
ఎంతవరకు కన్నీరు గారుస్తున్నారు, ఉద్యోగంలో ప్రమోషన్ రావట్లేదని. ఎంతవరకు కన్నీరు గారుస్తున్నారు, ఈ సమస్య నుంచి నేను ఎలా బయటపడాలని. ఎంతవరకు కన్నీరు గారుస్తున్నారు, ఈ బలహీనత నా నుంచి ఎలా విడుదలవుతుందని. దేవునికి చెప్పండి, దేవుని సందులో మొర్ర పెట్టండి, దేవుని సందులో అంగలార్చండి. ఆయన మీ ప్రతి అవసరము ఆయన మహిమైశ్వర్యంలో ఈ రోజు నుంచి తీర్చునుగాక. ఆయన తీర్చేవాడు ఖచ్చితంగా మీ అవసరం తీరుస్తాడు. ఈరోజు చాలామంది వాళ్ళ సమస్యలు ఎవ్వరికి తెలియకుండా కప్పుకొని అలాగే జీవిస్తున్నారండి. ఈ సమస్య నుంచి నేను బయట ఎలా పడతాను అని చెప్పి వాళ్ళే నలిగిపోతున్నారు. మీరు కప్పుకో అవసరంలా. దేవుని సందులో మీ హృదయాన్ని విప్పండి, దేవుని సందులో మీ మనసులు విప్పండి, దేవుని సందులో మీ నోరు విప్పండి. దేవుని సందులో మీ కన్నీరు ఆయన సందులో మాట్లాడేటట్లుగా మీరు విప్పగలిగితే ఆయన మహిమైశ్వర్యంలో ఈ రోజు నుంచి మీ ప్రతి అవసరాలు ప్రభు తీర్చునుగాక. మన జీవితంలో సమస్య వచ్చినప్పుడు మనుషులు కాదండి, తిన్నగా దేవుని సంధికి వెళ్ళాలి. సమస్యలు వచ్చినప్పుడు దేవుని సంధికి రావాలండి. కొంతమంది సమస్యలు వచ్చినప్పుడు దేవుని సంధి మానేస్తారు. సమస్యలు వచ్చినప్పుడు దేవుని సంధిని మీద అలుగుతారు. దేవుని సంధిని నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని సన్నిధి అంటే ఆయన మహిమలోంచి నీ అవసరాలు తీర్చే స్థలం, ఆయన మహిమలోంచి నీ ప్రతి అవసరం తీర్చే స్థావరం. నిన్ను పరిశుద్ధునిగా, నిన్ను రూపాంతరం చెందే వ్యక్తిగా, నిన్ను దేవుని ఎదుట నిలబెట్టే వ్యక్తిగా మార్చే ఈ స్థలం ఇది ఒక కర్మాగారం. ఆయన సన్నిధిలో నీవు కనబడి కన్నీరు కారిస్తే నీ సమస్యలు పరిష్కరించే నా దేవుని బాహువు నీ కొరకు చాపబడునుగాక. ఆయన మహిమలో నీ యొక్క ప్రతి అవసరాన్ని ప్రభు తీర్చునుగాక. చెప్పాను కదా ఇందాక, కొంతమంది ఊరంతా చెబుతారు, ఊరందరికీ చెబుతారు, కానీ చెప్పాల్సిన దేవుని సన్నిధికి చెప్పరు. దానికి కారణం ఏంటంటే దేవుడు ఏం చేస్తాడులే అని అనుకుంటారు. మనుషులైతే నాకు మేలు చేస్తారు అని అనుకోవచ్చు. మనుషులు మేలు చేస్తారో చేయరు తర్వాత విషయం. మేలు చేయకపోగా నిన్ను ఎత్తిపట్టి చూపిస్తారు, నిన్ను గురించి పక్కకు వెళ్ళి నవ్వుకుంటారు. మనుషులకు తెలియనక్కర్లేదండి, దేవునికే నీ సమస్త బాధ తెలిసేటట్లుగా నీవు దేవుని సందుకు వెళ్ళి చెప్పుకునే వ్యక్తిగా మార్చబడదు గాక. హిజ్కియా ఎక్కడ చెప్పుకున్నాడో తెలుసా? ప్రవక్త వచ్చాడు, హిజ్కియా అయిపోయింది నీ పరిస్థితి, ఇల్లు చక్కబెట్టుకో, మరణమైపోతున్నావు, నీ పరిస్థితి అయిపోయింది అన్నీ చెప్పాడు. నేను చాలాసార్లు చెప్తాను కదా, వీలునామా రాపించుకో, ఏదేదో చేయించుకొని చెప్పేశాడు. కానీ వెంటనే ఆ ప్రవక్త గుమ్మం దాటకముందే హిజ్కియా చేసిన గొప్ప పని ఏంటి తెలుసా? తను పడుకున్న స్థలంలోంచే దేవుని తట్టు తిరిగాడు, గోడ తట్టు తిరిగాడు, కన్నీరు కార్చాడు, ఏడుస్తూ ప్రార్థిస్తున్నాడు. అయ్యా, నీ దృష్టికి నేను యథార్థపరుడిగా ఎలా బ్రతికానో, నీ కొరకు నేను ఎలా జీవించానో ఒక్కసారి కృపతో నన్ను జ్ఞాపకము చేసుకో. ఆ మాటను దేవుడు విన్నాడండి. దేవుని సన్నిధికి వెళ్ళాలి మనం. వెంటనే ఊరందరిని పిలిచి యెషయా ప్రవక్త చెప్పాడు అని దండోరు వేయించలా. ఊళ్ళో ప్రజలందరినీ రమ్మండి, నన్ను ఒకసారి చివరి చూపు చూసి వెళ్తారు అని అనలా. ఎంతగా అతనికి గుండెలో బాధ ఉన్నా సరే గోడ తట్టు తిరిగాడు, దేవుని వైపు తిరిగాడు, తన గుండెలో ఉన్నటువంటి వేదన అంతా కొమ్మరించుకున్నాడు. వెంటనే దేవుడు వెళుతున్నటువంటి సేవకుడికి పిలుపు పంపి వెనక్కి తిరిగి వెళ్ళు, హిజ్కియాకి మరలా ఆయుష్ ఇస్తున్నానని చెప్పు, 15 సంవత్సరాల ఆయుష్ పొడిగిస్తున్నానని చెప్పు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ దీవెన? ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆశీర్వాదం? క్రీస్తు యేసు మహిమలో నీ ప్రతి అవసరత తీర్చే దేవుడు నీ కొరకు చెయ్యి చాపబోతున్నాడు. ఆయన ఒకవేళ నీ దగ్గరికి వచ్చిన బలహీనత అయినా తిరిగి పంపించగలిగిన వాడు, నీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులైనా సరి చేయగలిగిన వాడు, నీ కుటుంబంలో ఉన్నటువంటి వేదనైనా తొలగించగలిగిన వాడు, ఆయన నీ నోటి నిండా నవ్వు కలుగు చేయడానికి దిగి వచ్చాడు. ఆమెను చెప్పండి. ఈ రోజుని ఇక్కడ కూర్చొని మాటలు వింటున్న మనందరి జీవితంలో ఒక్క క్షణం మీరు ఆలోచన చేస్తే, ఎంతకాలం నాకు న్యాయం జరగలేదు అని బాధపడుతున్నాం, ఎంతకాలం నా అవసరతలు తీర్చబడలేదు అని కృంగిపోతున్నాం. న్యాయం జరగకుండా ఉన్న నీవు ఏం చేయాలి? మానక ప్రార్థన చేయాలిగా. న్యాయం జరగని నీవు ఏం చేయాలి? దివారాత్రులు ప్రార్థన చేయాలిగా. న్యాయం జరగని నీవు ఏం చేయాలి? విసుగక ప్రార్థన చేయాలిగా. అలా చేస్తే తప్పక త్వరగా దేవుడు న్యాయం తీరుస్తాడు. రెండోది మనం వింటూ వచ్చాం, నీ జీవితంలో ఆయన మహిమైశ్వర్యం నుంచి నీ ప్రతి అవసరత దేవుడు ఈ రోజు నుంచి తీర్చాలి. ఆమెను చెప్పండి. ఎలా తీరుస్తాడో తెలుసా? ఒప్పుకుంటే తీరుస్తాడు, ఆయనతో చెప్పుకుంటే తీరుస్తాడు, ఆయన చెప్పిన మాట వింటే తీరుస్తాడు. ఆమెను చెప్పండి. ఆమె వచ్చింది, ఒప్పుకుంది, అయ్యా ద్రాక్షరసం అయిపోయింది. ఆమె వచ్చింది, ఆయన చెప్పిన మాటకు సమస్తానికి లోబడింది.
ఆయన చెప్పినట్లుగా పరిచారకులు చేశారు. నీళ్లు ద్రాక్షరసగా మార్చబడ్డాయి, అవసరతలు తీర్చబడ్డాయి. ఈరోజు నీ ఇంట్లో ఏ కొరత ఉన్నా ప్రభు ఈ రోజు నుంచి నీ కొరతలు తీర్చునుగాక, నీ అవసరతలు తీర్చునుగాక. ఎలా? నేనేదో తీసుకొచ్చి ఇస్తాను, మీ పక్కింటి వాళ్ళు తీసుకొచ్చి ఇస్తాను నేను చెప్పట్లా. నేను ఇవ్వలేను, పక్కింటి వాళ్ళు కూడా ఏమి ఇవ్వలేరు. ఎవరైనా కానీ ఎన్ని రోజులు సహాయం చేస్తారు చెప్పండి? ఎవరైనా కానీ ఎన్ని రోజులు సహాయం చేయగలుగుతారండి? 1-2 సార్లు సహాయం చేస్తారు, 3వ సారి తల తిప్పుకుంటారు. 1-2 సార్లు సహాయం చేస్తారు, 3వ సారి ఆ మనిషి వస్తాడంటేనే మొహం తిప్పుకొని వెళ్ళిపోతారు. కానీ మన దేవుడు మనకు ప్రతిరోజు ఆయన మహిమైశ్వర్యంలో మన ప్రతి అవసరాలు తీర్చబోతున్నాడు. ఈ రోజు నుంచి మీ అవసరాలు తీర్చేది నేను కాదు, మీ అవసరాలు తీర్చేది మీ ఇరుగు పొరుగు వారు కాదు, మీ అవసరాలు తీర్చేది ఆయన మహిమలో నుంచి మీ ప్రతి అవసరాలు తీర్చడానికి నా దేవుడే నీ కోసం దిగి వచ్చునుగాక. ఈ రోజైనా ఈ మాటలు విన్న తర్వాత అయినా ఒప్పుకుంటున్నావా? ఆయనతో చెప్పుకుంటావా? ఆయన చెప్పిన పని చేస్తావా? ఈ 3 విషయాలు నువ్వు చేయగలిగితే నా దేవుడు క్రీస్తు మహిమైశ్వర్యంలో నీ ప్రతి అవసరతను తీర్చునుగాక. గడిచిన వారం మానక ప్రార్థన చేసుకోవాలి, దివారాత్రులు ప్రార్థన చేసుకోవాలి, విసుగక చెయ్యాలి. ఈరోజు నేను చేయాలి? ఆయనతో ఒప్పుకోవాలి నీ పరిస్థితి ఏదో, ఆయనతో నువ్వు చెప్పుకోవాలి నీ బాధ ఏదో. ఆయన ఏది చెబుతున్నాడో అది నీవు చేయగలిగితే ప్రభువు నీ పట్ల కార్యాలు చేసి ఆయన మహిమైశ్వరులు నీ ప్రతి అవసరాలు ప్రభువు తీర్చునుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరికొరు ప్రార్థన చేసుకోండి. మరలా రేపు వచ్చేవారు కొన్ని మాటలు మనం విందాం. ఎవరికొరు ప్రార్థన చేసుకోండి. ఒక్క క్షణం. దేవుడిని ప్రతి అవసరత తీర్చాలి. దేవుడిని ప్రతి అవసరత తీర్చాలి. నీ జీవితంలో ఏ అవసరాలు ఉన్నా ఒప్పుకోవాలి దేవుని దగ్గర. నీ జీవితంలో ఏ అవసరాలు ఉన్నా ప్రభు సన్నిధికి రావాలి దేవుని దగ్గరికి. నీ జీవితంలో ఏ అవసరాలు ఉన్నా ప్రభు చెప్పింది నీవు చేయగలగాలి. అలా నీవు చేయగలిగితే, ఒప్పుకోగలిగితే, చెప్పుకోగలిగితే దేవుడు క్రీస్తు మహిమలో నీ యొక్క ప్రతి అవసరాన్ని తీర్చేటట్లుగా కార్యాలు చేయబోతున్నాడు. ఒక్క క్షణం ప్రార్థన చేసుకోండి. ప్రభువా, ఇంతవరకు నేను నీకు చెప్పుకోకుండా ఎవరెవరికో చెప్పుకుంటున్నానయ్యా. నా ఇంట్లో ఉన్న సమస్య వీధిలోకి నేను తీసుకుని వెళ్తున్నానయ్యా. నా భర్త మారట్లేదని ఎవరెవరికో చెబుతున్నా. నా పిల్లలు మాట వినట్లేదని ఎక్కడెక్కడికో వెళ్ళి చెబుతున్నా. ఈ రోజు నుంచి నీకు చెప్పుకుంటానయ్యా, నీ సన్నిధిలో ఒప్పుకుంటానయ్యా. నీవు చెప్పినట్లే నేను చేస్తానయ్యా. నీ మహిమైశ్వర్యంలో నా ప్రతి అవసరతలు తీరుస్తానన్నావు కదయ్యా. నాకున్న అవసరతలు తీర్చయ్యా, నాకున్న సమస్యలు పరిష్కరించయ్యా. నాకున్నటువంటి ప్రతి కఠినమైన బాధలు, ఎంతవరకు ఏదేదో ఎన్నో ప్రయత్నాలు చేసి ఎక్కడెక్కడికో తిరిగానయ్యా. నాకున్న సమస్యల నుంచి బయటపడలేకపోయా. ఇదిగో నీ సన్నిధిలో చెప్పుకుంటున్నాను ప్రభువా, నా పట్ల కార్యాన్ని చేయవంటే ఒక చిన్న ప్రార్థన ఎవరికి వారు చేసుకోండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా, మీ ఘనమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన, మీ ఉన్నతమైన నామంలో లెక్కలేనన్ని వేల కొలదిగా, కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా ఈ దినాన మీరు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాట క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరములు తీర్చబడతాయని సెలవిచ్చారు. అవునయ్యా, పిల్లలు ఏ అవసరతలు ఉన్నారో తెలియచేశారు. ఆర్థిక పరిస్థితుల్లో ఎవరెవరు ఏ అవసరతలు ఉన్నారో తెలియచేశారు. అనారోగ్య పరిస్థితుల్లో ఎవరెవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో తెలియచేశారు. సంతానం లేక ఎవరెవరు ఏ పరిస్థితుల్లో బాధపడుతున్నారో తెలియచేశారయ్యా. చివరిగా మరియా, తల్లి అయిన మరియా మీ యొద్దకు వచ్చి ద్రాక్షారసం అయిపోయిందని ఒప్పుకున్న చరిత్ర మా కనుల ముందు పెట్టారు. అవునయ్యా, మా ఇంట్లో ఎన్నోసార్లు బియ్యపు డ్రమ్ములో బియ్యం అయిపోతున్నా,
కూరగాయల స్థలంలో ఉండవలసిన కూరగాయలు అయిపోతున్నా మేము ఎక్కడెక్కడికో వెళ్ళి ఎవరెవరినో నా ఇంట్లో ఇది లేదు నా ఇంట్లో ఇది లేదని చెబుతున్నాం. మేము ఈ రోజు నుంచి మేము అటు పరుగులు తీయడం కాదయ్యా, నీకు మేము చెప్పుకోగలిగేటట్లుగా, నీ సన్నిధిలో మేము ఒప్పుకోగలిగేటట్లుగా, నీవు చెప్పిన మాట ప్రకారంగా మేము వింటే బాణలలో నీళ్లు నింపిన నీళ్లు రంగు రుచి లేని నీళ్లు మధురమైన ద్రాక్షరసంగా మార్చబడినట్లుగా మా జీవితాల్లో ఏ రకమైన సంతోషం ఎప్పటివరకు లేదు. ఎటు చూసినా కన్నీళ్లే, ఎటు చూసినా నిందలే, ఎటు చూసిన అవమానాలే, ఎటు చూసిన ఆర్థిక ఇబ్బందులే. కానీ వాటిని కూడా మధురమైన ద్రాక్షరసంగా నీ మాట వింటే మా పట్ల కార్యాన్ని చేస్తాను. ఎంత తేటగా మీరు మాట్లాడారయ్యా. క్రీస్తు యేసు మహిమలు మా యొక్క ప్రతి అవసరాలు తీర్చబడాలంటే మేము ఒప్పుకొని చెప్పుకొని నీ మాటను వినేవారిగా మార్చబడితే ఈ కార్యాలన్నీ మా జీవితంలో జరుగుతాయని మీరు తెలియజేశారు. ప్రభువా, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట మా హృదయం అనే పలక మీద స్థిరపరుచుకున్నట్లుగా కృప చూపించండి. విన్న ఈ వర్తమానం, విన్న ఈ విత్తనం, వినబడిన ఈ వాక్యమైన విత్తనం ఒక్కొక్కరి హృదయాలలో నీరు గట్టి ఫలభరితంగా మీరు మార్చండి. ప్రతిరోజు వారు కుటుంబంలో ప్రార్థించుకున్నటువంటి ఈ మాటలన్నిటినీ ఎత్తిబట్టి ప్రార్థించుకోగలిగిన కృపను అనుగ్రహించండి అయ్యా. ఈ దినాన్ని అడుగుపెట్టిన ప్రతి ఒక్క బిడ్డలను పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. కుటుంబాలకు బిడ్డలను దీవించండి. ఈ వారమంతా వారు చేసే ప్రతి పనిపాట్లలో, ఉద్యోగాల్లో, వ్యాపారాలు, వెళ్ళొచ్చే మార్గాల్లో నీ కృపాక్షేమాలు తోడుగా ఉంచండి. బిడ్డల చదువుల్లో కృపనివ్వండి అయ్యా. వారి కుటుంబాల్లో నెమ్మది, క్షేమం, సమాధానం, ఆరోగ్యం, ఐక్యత, ప్రేమ, అనురాగాల చేత బిడ్డల కుటుంబాలు నింపబడడానికి సహాయం చేయండి. 7 నెలల పాటు కంచె వేసి కాపాడుతూ వచ్చారు. 8వ నెలలో మరలా రేపు వచ్చే వాళ్ళు మేము అడుగు పెట్టబోతున్న సమయానికి నీ బిడ్డలందరినీ కృప ఆవరించునుగాక. నీ బిడ్డలందరిపైన కృప కుమ్మరించబడునుగాక. కృపాక్షేమాలు ప్రతి ఒక్క కుటుంబాలకు దయచేయబడునుగాక. ఆ విధంగా కార్యాలు చేసి మీరు మహిమను పొందమని వారమంతటికి కావలసిన కృప, సమృద్ధి అయిన కృప బిడ్డలకు అనుగ్రహింపజేసి మీ బిడ్డలకు తోడేయండి. వారి అవసరాలు తెచ్చండి. ఎవరెవరు బలహీనులుగా ఉన్నారో వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. ఎవరెవరి అవసరతలో ఉన్నారో క్రీస్తు యేసు మహిమలో వారి యొక్క ప్రతి అవసరాలు తీర్చబడునుగా కానీ ప్రార్థిస్తున్నాము. కొలత లేని కృప మీరు విరివిగా బిడ్డలకు దయచేసి మేలు చేసి మహిమను పొందమని, అటు ఘనమైన కార్యాలు మీరు చేసిన దేవుడు అనేది మీకు మాత్రమే కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆరాధనలో పాలుపంపులు పొందిన ప్రతి ఒక్క బిడ్డలను పేరు పేరును దీవించి నీ రాకడి కొరకు సిద్ధపరచండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్న నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును ఈ దినాన సన్నిధిలో అడుగుపెట్టి తీర్మానంతో క్రీస్తు యేసు మహిమలోని అవసరాలన్నీ తీర్చబడాలని ప్రార్థించుకున్న బిడ్డలందరికీ కృపా సమాధానములు సదాకాలం సమృద్ధిగా తోడయ్యుండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.